Hello guys, welcome to my new vlog. పొద్దున్నే సౌండ్ వింటనే ఏదోలా ఉంటుంది, సో లేచాము ఇప్పుడే. ఇంకా చరణ్ వాళ్ళు లెగలేదు. సో చరణ్ వాళ్ళు లేచాక ఏదైనా ప్లాన్ చేద్దాం. ఈరోజు హాలిడే కదా, సో ఏదైనా మార్నింగ్ అంతా వర్క్ చేసుకుని ఈవినింగ్ అన్నా ఏమన్నా ప్లాన్ చేద్దాం. సో చరణ్ వాళ్ళు లేచాక కలుద్దాం. గైస్ ఇప్పుడే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. మాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తుంటాయి. ఏంటో చరణే చెప్తారు మీకు. నాకేం తెలియదు, నేను ఇప్పుడే లేచా. ఏమైందా? అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే మా పీజీలో వైఫై పనిచేయట్లేదు గైస్. ఇక్కడే ఎప్పుడు వస్తుందో తెలియదు గైస్. అది వచ్చే వరకు మేము ఇలానే కూర్చోవాలి గైస్. కానీ వీరు మాత్రం రీల్స్ని గుద్దేస్తున్నారు గైస్. వీరికి నెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గైస్. ఎయిర్టెల్ మూలలా పనిచేస్తుంది. నాది ఎయిర్టెల్ గైస్, కానీ నాకే రావట్లేదు గైస్. వీరికే ఎలా వస్తుందో తెలియట్లేదు గైస్. ఇందాక నుంచి రీల్స్ గుద్దుతున్నారు, నేను అక్కడ అలా పడుకున్నాను గైస్. చూద్దాం ఎప్పుడు వస్తుందో. బాయ్ గైస్, గుడ్ న్యూస్ గైస్, వైఫై ఈజ్ బ్యాక్. ఇది ఇంకా కుదరడం ఆపదు రీల్స్ని. ఈ చేత ఎలా అయినా రీల్స్ ఆపించి ఏదైనా వీకెండ్ ప్లాన్ చేద్దాం. ఇంకా అయితే ఇక్కడ చాలా కామెడీ జరుగుతుంది. ఆ కామెడీ మేము మీకు చెప్పలేము. బట్ ఏంటంటే ఇప్పుడే మేము లంచ్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా పీజీ దగ్గర అభిరుచి అని చెప్పి చాలా ఫేమస్ రెస్టారెంట్ ఉంటుంది హైదరాబాద్లోనే. అక్కడ మిక్స్డ్ బిర్యానీ చాలా ఫేమస్. సో మేము అక్కడ అది తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఎండగా ఉంది కాబట్టి మేము గొడుగులు వాడుకుంటున్నాం. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ తింటాము, తినేసి కలుద్దాం మళ్ళీ. అక్కడ ఏం తింటామో చూపిస్తాం, అక్కడికి వెళ్ళి కలుద్దాం గైస్. అప్పటివరకు మా డిస్కషన్ కంటిన్యూ చేస్తాం. సో గైస్ ఇప్పుడే అభిరుచికి రీచ్ అయ్యాం. యాక్చువల్గా ఇక్కడ ఈ మిక్స్డ్ బిర్యానీ అనేది చాలా ఫేమస్. బట్ మేము ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకుంటున్నాం. చూద్దాం, ఒకవేళ ఏమన్నా ఇవేమీ నచ్చకపోతే ఇంకా రొటీన్ యాజ్ యూజువల్ ఇదే రెండు చెప్పేసుకుంటాం. దిస్ ఇస్ అభిరుచి, ఇదే అడ్రస్ దీనిది. దుర్గం చెరువు రోడ్ దగ్గర ఉంటుంది, రోడ్ మీదే ఉంటుంది. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా పక్కా ట్రై చేయాలి. దిస్ ఇస్ మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట. సో ఫస్ట్ టైం రాహుల్ ట్రై చేయబోతున్నారు ఇది. రాహుల్కి హైదరాబాద్లోనే ఫేమస్ రెస్టారెంట్లో ఇస్తున్నాం. ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్. ఇక్కడ చాలా నాయిస్ ఎక్కువ ఉంది. సో కలుద్దాం, బిర్యానీ వచ్చాక చూపిస్తా. సో గైస్ ఇప్పుడే బిర్యానీ వచ్చింది. రాహుల్ రివ్యూ ఇస్తారు మనకి. చికెన్ పీస్ తిని కాదు, బిర్యానీ తిను. దాంట్లో ప్రాన్స్ ఉన్నాయి, మటన్ ఉంది. యా, మాకైతే దీని టేస్ట్ తెలుసు. మేము ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు. వీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ ఆఫ్ దిస్ థింగ్. సో లెట్స్ సీ. రైస్ ఆల్రెడీ మండడం స్టార్ట్ అయింది. మీరు పెరిగేసుకున్నారు కానీ చరణ్కి అయితే అలవాటు అయిపోయింది. కానీ ఎక్కడో మండుతుంది చరణ్ కొర లోపల. రాహుల్ గారు మాత్రం రాహుల్ యాక్చువల్లీ సగం నుంచే పెరిగేసుకున్నాడు, అయినా మండుతుంది. మేము ఇంకా పెరుగు రాలేదు. నేను ఇప్పుడు ఒక్క స్పూన్ కూడా పెరిగేసి బౌల్ అంతా కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడే తిరిగి స్టార్ట్ అయ్యాము. అసలు ఓపిక లేదు, నడిచే ఓపిక. బట్ నడవాలి కదా.
ఇక పీజీకి వెళ్తాం. పీజీకి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రస్తుతానికి అయితే పీజీకి వెళ్ళడమే మెయిన్ మోటో అయిపోయింది మాకు. ఉద్యమంలో అయిపోయింది. ఎంత తిన్నామంటే ఇంకా యాక్చువల్గా చెప్పలేదు, మేము అంత ఎక్కువ ఏం తినలేదు, మాకు ఎక్కువ అనిపిస్తుంది చేయకపోతే, బట్ మాకు ఎక్కువైపోయింది. నీరసం వచ్చేస్తుంది, కల్తీ పడిపోతామేమో తిని. నాకేం లేదు, వీడికి నాకైతే అలానే ఉంది. సరే గైస్, చేయి నొప్పి వస్తుంది, రూమ్ దగ్గరికి వెళ్ళాక కలుద్దాం. గైస్ ఇప్పుడే వచ్చాం గైస్, చాలా కష్టపడి. చాలా ఎండగా ఉంది. ఆడితాం అప్పుడే అవుతాం రోడ్డు మీద అప్పుడల్లాగా. చరణ్ నేను కిల్లి తింటానంటే నాకు తినిపించట్లేదు గైస్ చరణ్. సో గైస్ నిన్న బస్నారేసాం కదా, సో ఇప్పుడు అవి తీసుకోవడం పైకి వచ్చాం, ఇప్పుడు తినేసి వచ్చాం కదా. సో ఒకేసారి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ కొంచెం బ్రష్ తీసుకోవచ్చు. సో ఇప్పుడే పైకి వచ్చాం. ఈరోజు కర్రీ ఏం పెట్టారు, ఓ మై గాడ్, ఇదేదో ఏం కర్రీ ఒకరు అర్థం కావట్లేదు, అలా ఉంది. బట్ మనం తినేసి వచ్చాం. సో ఇంకేమి బట్టలన్నీ కరెక్ట్ చేసుకుని కిందకి వెళ్ళి అవన్నీ మడత పెట్టుకుని మళ్ళీ ఏమన్నా బట్టలు ఐరన్ చేయాల్సి ఉంటే అవి ఐరన్ చేసుకుని మొత్తం వాటర్ అంతా మళ్ళీ నీట్గా సెట్ చేసుకోవాలి. ఆరిపోయే ఉంటాయి మోస్ట్లీ. ఆరిపోవడమే కాదు, ఏదో ఐరన్ చేసినట్టు వేడిగా ఉన్నాయి, అన్నీ తీసుకెళ్ళాలి. గైస్ కరెక్ట్గా లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ ఎక్కి కొంచెం అలా కిందకు వచ్చిన వెంటనే కరెంటు పోయింది. అప్పటి నుంచి ఈ లిఫ్ట్ చాలా డెడ్ స్లో స్పీడ్లో వెళ్తుంది. ఓ సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఆగింది గైస్. ఓ ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్తుంది గైస్. బటన్ పని చేయట్లేదు గైస్, ఈ లిఫ్ట్కి జరిగింది గైస్. గోస్ట్ లిఫ్ట్ కనీసం కిందకి వెళ్ళే వరకన్నా కిందకన్నా పని చేయట్లేదు, ఇది వెళ్తుంది కూడా అర్థం కాదు కిందకి. సో గైస్ ఇప్పుడే ఏఎంబి మాల్కి వచ్చాం. ఇక్కడ చరణ్కి టీషర్ట్స్ తీసుకోవడానికి. చరణ్ అయితే చాలా కష్టపడి 2-3 షాప్స్ చూసి లాస్ట్ ప్యాంట్లన్స్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ట్రైల్ రూమ్ అక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. చూద్దాము చరణ్ ఏం కొంటాడు. నాకు తెలిసిన వరకు అయితే ఏం కొండు. సో గైస్ ఫైనల్గా అయితే చరణ్ ఏమీ కొనలేదు. ఆడేం కొనడం కాకుండా మాకు ఏం కొనివ్వలేదు. ఈరోజు అమ్మాయిల స్టోర్లోకి వెళ్తున్నారు ఇప్పుడు రాహుల్ గారు. చూద్దాం, వీరు ఏం కొనడు, పక్కన మనం ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాం, అంతే, అదే జరుగుతుంది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈరోజు నార్మల్గానే డే స్పెండ్ చేసాము. అంటే మార్నింగ్ అంతా రూమ్లోనే ఉన్నాం, ఎండగా ఉంటుంది కదా. తర్వాత మధ్యలో లంచ్కి వెళ్ళి వచ్చాము. అండ్ దాని తర్వాత ఇంకా రూమ్లోనే ఉండిపోయాము. మా ఫ్రెండ్ లిక్కిత్ వచ్చాడు. అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళాము, చాలా లేట్కి వెళ్ళాము. అది కూడా చాలాసేపు ట్రాఫిక్ ఉంది చాలా ఈరోజు. సో ఈరోజు బాగానే జరిగింది, ఈరోజు డే కంప్లీట్ చేస్తాము. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ అయితే పక్కా క్లిక్ చేయండి, అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి ఎవ్రీ డే మార్నింగ్ 8:30కి. అండ్ కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి, ఎందుకంటే నాకు మీ కమెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టం. రెస్పాండ్ అయితే పక్కా అవుతాను.